లేదండి, నా పేరు నాగమల్లేశ్వరి. నాగమల్లేశ్వరి. మా మనవడు నాగసింగ్ అండి. ఓకే. ఆయన మన జనవరికి 26 వచ్చినాయి, 25 నుండి 26 వచ్చినాయి. జనవరి 22 పుట్టాడు. జనవరి 22న పుట్టాడు. 26 సంవత్సరాలండి. అంటే 97లో పుట్టాడా? మొన్న జనవరికి 25 నుండి 26 వచ్చినాయి. అంటే 98లో పుట్టాడా? అవన్నీ నాకు తెలియదండి, అది ఒకటే బండ గుర్తు. అయితే ఆయన నాకు మనవడండి. ఓకేనండి. అయితే తల్లిదండ్రులు చనిపోతే 6 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి పెంచా. ఓకే ఓకే. ఆ పిల్లాడు స్థిరస్తం అంటల్లా. ఓకే, మీరు టైం చెప్పండి. పుట్టిన టైం గుర్తుందా? నైట్ తెల్లారి శుక్రవారం అని తీసుకుని నైట్ 2 పుట్టాడు. ఓకే, రాత్రి 2 గంటలకు పుట్టాడు 97లో. మన జనవరికి 22 వచ్చినాయి. 26 వచ్చినాయండి. 26 వచ్చినాయి 25 నుంచి. కాదు తల్లి, తెల్లవారితే 22వ తారీఖు, తెల్లవారితే 23వ తారీఖా? తెల్లవారితే శుక్రవారం అని తీసుకుని నైట్ 2 పుట్టాడు. అదే తల్లి నేను అడిగేది అర్థం చేసుకోండి. మీరు అర్ధరాత్రి పుట్టన్నారు కదా, సో మీరు 22వ తారీఖు జనవరి నెలని ఇచ్చారు. అయితే తెల్లవారితే 22వ తారీఖు అవుతుందా, తెల్లవారితే 23 అవుతుందా? 22 అవుతుంది. సరే. 98 గురువుగారు. 98లో జనవరి 8వ తారీఖు అన్నారు. జనవరి 22 98లో రాత్రి 2 అన్నారు. రాత్రి తెల్లవారుజామున 2 గంటలకి. ఏ ఊర్లో పుట్టాడండి బాబు? విజయవాడ అండి. సరేనమ్మా. అసలు పిల్లాడు స్థిరత్వం లేదండి. ఓకే ఏ పిల్లాడు స్థిరపడ్డావు. మరి పెంచాను అమ్మమ్మ, నేను నన్ను గౌరవించడం దానికి కూడా ఇష్టపడతావు ఇంటికాడ. సరేనమ్మా, మీరేం బాధపడకండి. గురువుగారు చెప్తారు, వినండి జాగ్రత్తగా. ఓకేనా? సరే, మాట్లాడండి అమ్మా. అమ్మా, హలో. హలో సార్. మీ అబ్బాయి స్వాతి నక్షత్రం 4వ పాదము, తులారాశి, లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం తల్లి. మీ అబ్బాయికి మీ మనవడికి పితృదోషం ఉందమ్మా, అందుకనే తండ్రి లేకుండా పోయాడు. అయితే అదే తల్లి పితృదోషం ఉంది, అందుకనే ఆయన తండ్రి, చనిపోయిన తండ్రి మనసు బాగా క్షోభిస్తా ఉంది తన విషయంగా. మీరు ఏం చేస్తారంటే మీ మనవడిని కొంచెం జాగ్రత్తగా నయాన భయాన అంటే కొంచెం మంచిగా అర్థమయ్యేలాగా చెప్పుకుని పిఠాపురం, అదే వినమ్మా, పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పిఠాపురం క్షేత్రం ఉంది. అది పాదగాయ క్షేత్రము. మీ అబ్బాయి చేత పిండ ప్రదానం చేయించండి. మీ మనవడి చేత పిండ ప్రదానం చేయిస్తే అతని యొక్క తండ్రి ఆత్మ శాంతిస్తుంది. అప్పుడు మీ అబ్బాయి లైన్ అవుతాడమ్మా. ఎందుకంటే ఇతని యొక్క తండ్రి మనోవేద ఏమవుతుందంటే ఇతను ఎందుకు కొరగాని వాడు అయిపోతున్నాడు, వయసు పెరుగుతుంది కానీ దాని తగ్గట్టుగా అచ్చట ముచ్చట ఉండదు. అందుకని ఇతనిలో మార్పు రావాలన్నా, ఇతనిలో మంచి భవిష్యత్తు చూడాలన్నా, ఇతను మంచి భవిష్యత్తు చూసుకోవాలన్నా ఆ దోషం పోగొట్టుకోవాలి. కాబట్టి ఇతన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర పిఠాపురం అని ప్లేస్ ఉందమ్మా. అది పాదగాయ క్షేత్రం. అది మీ బాబు చేత, అదే మీ మనవడి చేత పిండ ప్రదానం చేయించండి. చేయించిన 41 రోజుల్లో మీ మనవడి జాతకంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఆటోమేటిక్గా అతనిలో జీవితం మీద ఆసక్తి పెరుగుతుంది. సెట్ అవ్వాలి, లైఫ్లో పైకి రావాలి అనే ఒక ఆలోచన అతనిలోకి అనిపిస్తుంది. ఆ దారులు కూడా మంచి దారులు ఎంచుకుంటాడు, చెడు దారులు మానేస్తాడు, సావాసం కూడా తగ్గించుకుంటాడు. జీవితాన్ని మీద దృష్టి పెట్టి పైకి వస్తాడమ్మా. ఇది నేను చెప్పిన రెమెడీ చేయించండి, ఖచ్చితమైన మార్పులు మీరు చూస్తారు. ఇంటి దగ్గర లేడండి ఇప్పుడు ప్రస్తుతానికి, చెల్లి దగ్గరికి వెళ్ళాడు. అదేనమ్మా, వచ్చాక తీసుకెళ్ళండి. నేను వస్తాక కూడా ఇష్టపడతా, నువ్వు పనికి వెళ్ళాలి ఇది అంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదేనమ్మా, మీరు ఏదన్నా మంచిగా